హాయ్ అండి. ఇవాళ ఒక విషయం చెప్దామనుకుంటున్నాను. వాషింగ్ మెషిన్, మనం వాషింగ్ మెషిన్ ఎప్పుడు వారానికి ఒక రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే చూడండి, మనమే ఆడవాళ్ళేం బట్టలు ఉతుకుతాం కదా. చూడండి, ఈ జాగా ఇదే వాషింగ్ మెషిన్ అవనియండి. ఇక్కడ మట్టి ఉండిపోతుంది. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఈ జాగా, ఇవన్నీ ఈ జాగాలు మట్టి ఉండిపోతుంది. ఇక్కడ నుంచి నీరు వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఈ ఉత్తర సైడు లోపల ఈ పక్కని ఇది ఉంది కదా, అక్కడ నీరు వచ్చేస్తూ ఉంటుంది. మనం ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇది తీసి రుద్ది మళ్ళీ దీనికి ఇలానే ఇలా పెట్టేయాలి. చూసారు కదా, ఇది ఎప్పుడు క్లీన్ ఉండాలి, లేకపోతే వాషింగ్ మెషిన్ పాడైపోతూ ఉంటాయి. ఇవన్నీ మన ఆడవాళ్ళు చేసినవే. ఇవన్నీ చూడండి, మెయిన్ ఏంటి తెలుసా, అసలేంది ఇది ఎప్పుడు నీట్గా ఉండాలి. చూడండి, ఇది ఉంది కదా, ఈ జాగా ఇక్కడ అందులో చెత్త వచ్చేస్తూ ఉంటుంది. వారానికి ఒక రోజు చెత్త తీసి చేస్తూ ఉండాలి. ఈ జాగాలో సైడ్లో ఈ సైడ్ అంతా క్లీన్ చేస్తూ ఉండాలి. చూడండి, ఇవన్నీను క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీను చూసారు కదా, మెయిన్ ఇక్కడ చెత్త వచ్చేస్తుంది. ఇది అసలేంది, ఇది రుద్దాలి. ఇది రుద్ది మళ్ళీ పెడుతూ ఉండాలి. వారానికి ఒక రోజు చెయ్యాలి. ఇది తర్వాత ఇక్కడ సైడ్లో చెప్పాను కదా, తీసి చూపించాను. ఈ భాగాలన్నీను ఇవన్నీ మనం సర్ఫ్ ఎక్సెల్ కంఫర్ట్ పోస్తాం కదా, ఈ సైడ్లో కంఫర్ట్ వేస్తాం కదా, ఇక్కడ ఈ సైడు ఇవన్నీ చూసారు కదా. ఎలాంటి వాషింగ్ మెషిన్ అవన్నీ అండి, అన్నిట్లో చెత్త వచ్చేస్తూ ఉంటుంది. చూడండి, తర్వాత పై భాగం బట్టలు తీయగానే ఇవన్నీ రుద్దేసామనుకోండి, తెల్లగా మిగుస్తుంది. ఈ జాగాలో మట్టి ఉండిపోతుంది. ఇవన్నీ మట్టి ఉండిపోతాయి. చూసారు కదా, గడికి రిపేర్కి వెళ్ళిపోతూ ఉంటుంది వాషింగ్ మెషిన్. మనమే క్లీన్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెరుస్తాయి. ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ చెత్త మనం బ్రష్తో తీయాలి. ఇలా బ్రష్ ఉంటుంది. ఈ బ్రష్తో చూడండి, ఈ బ్రష్ ఉంది కదా, ఈ బ్రష్లో ఈ లోపల ఈ సైడు సర్ఫ్ ఎక్సెల్ వేసి ఇవన్నీ ఇవన్నీ మనం తీయాలి. ఈ సైడ్ వస్తుంది కదా, ఇవన్నీ మనమే చేసుకోవాలి. ఇవన్నీ క్లీన్గా నీట్గా ఉంటుంది. ఇలాగా ఈ కొసలు ఇవన్నీను చూడండి. ఇవి మీరు ఎలా వాషింగ్ మెషిన్ అవ్వనియండి, నీట్గా ఉంటుంది. చూసారు కదా. థ్యాంక్ యూ. మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. చూడండి, ఇది ఉంటుంది కదా, ఇది నా దగ్గర స్క్రూ డ్రైవరు చిన్నది ఎక్కడో పెట్టాను. ఇది ఇప్పాలి. అసలేని మట్టి అంతా ఇందులోనే ఉంటుంది. మన పాడవ కారణమే ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది ఒక స్క్రూ డ్రైవర్తో. నేను మొన్ననే ఇప్పాను. ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఇది వచ్చేస్తే ఇందులోనే చెత్త ఉంటుంది ఎక్కువ శాతం. పాడవడం కారణమే ఇది ఇప్పి క్లీన్ చేసుకుని పెట్టారంటే రిపేర్ ఎప్పుడూ వాషింగ్ మెషిన్ పాడవి అవ్వదు. చాలా ఏళ్ళు, నాది ఒక వాషింగ్ మెషిన్ 15 ఏళ్ళు అయింది, ఇది 4 ఏళ్ళు అయింది. ఇంత రిపేర్ రాలేదు ఇప్పటికీ. చూసారు కదా, ఇదే అసలేంది. ఇది ఇలా ఇప్పాలి. స్క్రూ డ్రైవర్ చిన్నది ఎక్కడో పెట్టాను, లేకపోతే ఇది తీస్తే ఇందులో చెత్త ఉంటుంది. అది తీసి క్లీన్ చేసి పెట్టేసారు అనుకోండి, ఎప్పుడు పాడవదు, నీట్గా ఉంటుంది వాషింగ్ మెషిన్. చూసారు కదా. థ్యాంక్ యూ.